హాయ్ అందరికీ వెల్కమ్ టు లక్ష్మీరాజుస్ కిచెన్. ఈరోజు టెంపుల్ స్టైల్ వడ ప్రసాదం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే ఈ టెంపుల్ టైప్ వడ ప్రసాదం మీకు 4 days వరకు కూడా నిల్వ ఉంటాయి. ఇవి చల్లారిన తర్వాత ఇంకా ఎక్స్ట్రా క్రిస్పీగా ఉంటాయి. మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక 6 గంటలు మినుముల్ని నానబెట్టుకోవాలి. ఈ రెసిపీ ఖచ్చితంగా మినుములతోనే చేయాలి, అప్పుడే పర్ఫెక్ట్ కలర్ అండ్ టెక్స్చర్ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇట్లా బాగా నానిన మినుముల్ని శుభ్రంగా కడిగి మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి కొంచెం కోర్స్గా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం కన్సిస్టెన్సీలోకి రుబ్బి పక్కన ఉంచుకోవాలి. మీరు గ్రైండర్లో రుబ్బుకున్నా బాగుంటుంది, రోట్లో రుబ్బితే ఇంకా బాగా వస్తుంది. ఇట్లా మినుముల్ని మొత్తం రుబ్బుకున్న తర్వాత ఇప్పుడు ఒక చిన్న రోల్ కానీ లేదంటే చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇట్లా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఇది వేస్తేనే ఈ వడలకి చాలా రుచి వస్తుంది. వేసి ఒక 2 minutes ఇట్లా మామూలుగా దంచుకొని తర్వాత ఈ పిండిలోకి యాడ్ చేసుకోండి. ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవడం వల్ల ప్రతి బైట్లో ఈ ఫ్లేవర్స్ అన్నిటినీ మనం ఎంజాయ్ చేస్తాము. కాబట్టి ఖచ్చితంగా కోర్స్గానే చేయండి, ఫైన్ పౌడర్ చేయొద్దు. తర్వాత కొద్దిగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకొని ఈవెన్గా మిక్స్ చేసుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి, సరిపోకపోతే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా రెడీ అయిన తర్వాత ఇప్పుడు ఒక కవర్ తీసుకొని చేతికి కొద్దిగా తడి అంటుకొని రెడీ చేసుకున్న వడపిండిని కొద్ది కొద్దిగా పోర్షన్స్ లాగా తీసుకొని, మీకు పెద్ద వడలు కావాలంటే ఇంకొంచెం పెద్దగా పోర్షన్స్ని తీసుకోవచ్చు, మీడియం సైజ్ వడలు కావాలంటే ఇవి సరిపోతాయి. ఇలా కొంచెం ఫ్లాట్గా తడి అద్దుకుంటూ ఈజీగా ప్రెస్ చేసుకోవచ్చు. మీరు పూరీ ప్రెస్ ఉంటే కవర్ వేసి కూడా చేసుకుంటే చాలా ఈజీగా వస్తాయి. చూడండి ఎంత ఈజీగా వచ్చేసింది. ఇలా ప్రెస్ చేసుకున్న వడని ఆయిల్లోకి వేసుకోవాలి. ఈ వడ చేసుకునేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. ఆయిల్ ఎక్కువగా వేడిగా కాకుండా వడని వేసేయాలి. వడ కొంచెం కాలి మీదికి వచ్చిన తర్వాత ఇంకో సైడ్కి ఫ్లిప్ చేసే ముందు మంటని హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక పక్క నుంచి ఇంకొక పక్కకి టర్న్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే మంచి బంగారు కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ వడలు కాలడానికి కొంచెం టైం పడుతుంది. ఎంత స్లోగా కుక్ అవుతే అంత క్రిస్పీగా ఉంటాయి, 4-5 రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయి. చూడండి చక్కని గోల్డెన్ కలర్తో పర్ఫెక్ట్గా వడ అయితే రెడీ అయిపోయింది. ఇంకా స్ట్రెయిన్ చేసేసుకోవడమే. ఇలా అన్ని వడల్ని ప్రిపేర్ చేసుకోండి. టెంపుల్ స్టైల్ వడ రెడీ అయిపోయిందండి. చాలా కలర్ఫుల్గా, చాలా క్రిస్పీగా, పర్ఫెక్ట్ టెక్స్చర్తో వచ్చింది. ఇవి ఎంత చల్లారితే అంత క్రిస్పీగా అవుతాయండి. చూడండి ఇంకా టేస్ట్ చేసేద్దాం. చాలా చాలా పర్ఫెక్ట్గా కుదిరింది, అన్నీ సరిపోయాయి. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. ఈవినింగ్ స్నాక్స్గా లేదంటే మీరు ఎక్కడికైనా టూర్స్కి వెళ్తున్నప్పుడు ఇలా స్పెషల్గా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. స్పెషల్ డేస్లో కూడా ప్రసాదం చేయడానికి చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేసే రెసిపీ. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద bell icon and please do follow me on Instagram also. Thank you for watching the video and thank you for supporting me.